ఆ తర్వాత టేస్టీ తేజ ఇలా రావడం జరిగింది. ఇక కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. అట్లా ఒక 7 to 8 years వరకు నేను జబర్దస్త్ మల్లెమాలలో చేశాను. అక్కడే నాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాతే నవీన్ అని గుర్తుపడుతున్నారు, గడ్డం నవీన్ అని గుర్తుపడుతున్నారు. తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు గారు గెటప్ వేసుకున్న తర్వాత ఇంకెక్కువ హైప్ వచ్చి ఇప్పుడు కూడా జూనియర్ రాఘవేంద్రరావు గారు అంటున్నారు. సో ఆ గెటప్ వల్లనే మేడం నేను చిరంజీవి గారు ముంగట చేయడం జరిగింది, అలాగే రాఘవేంద్రరావు గారు ముంగట చేయడం జరిగింది, అమెరికాకు కూడా పోవడం జరిగింది, కువైట్ పోయాను, దుబాయ్, ఇవన్నీ ఒక్క గెటప్ తర్వాత నాకు కొంచెం ప్లస్ అయింది మేడం. సో అప్పటి నుంచి బాగానే ఉంది, ఇప్పటిదాకా కూడా సాటిస్ఫై ఉంది. కానీ సినిమాల్లోనే సాటిస్ఫై లేవు, సరైన రోల్ రాక నేను ఇప్పుడు కూడా బాధపడుతుంటుంది. ఏదైనా మంచి విలన్ క్యారెక్టర్, ఏదైనా సపోర్టింగ్ క్యారెక్టర్ చేద్దామని చూస్తున్నాను. ఆ వినాయకుడు ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం ఏమైనా వస్తే హ్యాపీగా చేసి తప్పకుండా వస్తుంది. బీఆర్కే న్యూస్ స్టూడియోకి వచ్చారు వినాయక చవితి రోజున, వినాయకుడి ముందు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. స్వామి వింటున్నారు కదా, వచ్చే సంవత్సరం ఇక్కడ కూర్చున్నప్పుడు మంచి విలన్, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ రావాలండి ఇక్కడ. తప్పకుండా. అయ్యో భలే అర్థం కావట్లే, ఆల్రెడీ విలనే. సో నవీన్ గారు కొంచెం ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారండి, మీ లవ్ ట్రాక్ గురించి చెప్తారు అని. ఓహో, ఇప్పుడు లవ్ ట్రాక్ గురించి చెప్పాలంటే ఆ ట్రాక్స్ వేయాలి. మరీ ఎక్కువ ట్రాక్స్ వేయకండి, మనకు అంత రాఘవేంద్రరావు గారు లాగా మళ్ళీ డైరెక్షన్ తీసుకుంటారు, డైరెక్షన్ లోకి వెళ్ళిపోతారు. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ ఏం లేదు మేడం, మా ఆవిడ కూడా సినిమాలోనే చేసేది. సినిమాలో చేసేటప్పుడు నేను సినిమాలో చేస్తున్నాను. అది కాదు, ఆ లవ్ స్టోరీ అది. నాయన ఏం చెప్తున్నా, నేను పెళ్ళైన వాళ్ళతో లవ్ స్టోరీ చెప్తున్నాను. ఏం లేదు, అట్లాంటి ఇంకే సరదాగా అంటుంటాడు అట్లా. సో మా ఆవిడని ఫస్ట్ నేను సినిమా షూటింగ్ లొకేషన్లో చూడడం జరిగింది. సో నాకు నచ్చింది. ఒక సంవత్సరం దాకా ఆమెను లవ్ చేసిన, సంవత్సరం తర్వాత చెప్పిన ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు, ఒప్పుకునేలా చేశాను. స్వీట్ అని చెప్తున్నారు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. సో దొంగ పెళ్ళి అయింది మాదైతే. ఫైనల్గా అయితే సాయిబాబు గుడిలో పోయి పెళ్లి చేసుకున్నాం. ఆమె వాళ్ళ ఇంట్లో, నేను మా ఇంట్లో. ఆ తర్వాత అట్లా కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాత సఖీ సినిమా వచ్చింది. చూస్తే ఏంది మాలాగా ఉంది స్టోరీ అనుకున్నాను నేను అప్పుడు. సో వన్ ఫైన్ డే మా బాబాయ్ ఈశ్వర్ అన్నకు చెప్పి మా నాయనను ఒప్పించి అందరం కలిసి మళ్ళీ నాది ఒక చిన్న రిసెప్షన్ చేసి పిలిపించి అలా హ్యాపీ ఎండింగ్ అయింది. ఇప్పటి వరకు కూడా బాగున్నాం. నేను, మా పిల్లలు, 2 అబ్బాయిలు, పవన్ దినేష్, అక్షయ్ కుమార్, బబిత, అందరూ హ్యాపీ ఇప్పుడు. జీవన్ గారు మీరు చెప్పండి, అంటే జబర్దస్త్ ఏమైనా. సో పాపారావు గారు అన్నీ బాగున్నాయి కానీ టెస్ట్ చెప్పలే, తన్నులు తినడం మధ్యలో. తన్నులు తిని విలన్స్ లేరే, నా చేతిలో బాగా తినాలి కదా, హీరో కదా. అది ఇది చేశాడు మధ్యలో, నడవలేదు. అలాంటివి ఏం లేదు, అలాంటివి ఏం లేదు అసలు. నన్ను చూస్తే జనాలందరికీ అంతే. మనం అంటే నిజంగా అదృష్టం ఉన్నా, నువ్వు దొరకడం కూడా అదృష్టం తెలుసా. సార్ ఈ రోజుల్లో విలన్లా ఉన్నారు కానీ ఆ రోజుల్లో హీరో లేదు. జుట్టు గిట్టు బాగున్నాయి అందరు. నా పేరు జుట్టు నవీన్ మేడం, ఇప్పుడు గడ్డం నవీన్ కానీ అప్పుడు జుట్టు నవీన్. నిజంగా అన్న అప్పుడు రవితేజ గారి సినిమా ఏదో ఉండే కదా. నేను ఆది, ఈడియట్, చెన్నకేశ్వర రెడ్డి చాలా సినిమాలు చేశాను. ఈడియట్ సినిమాలో దాంట్లో అసలు మాకు చూపించేది కొన్ని బిట్స్, అరే ఈయన నువ్వా అని చెప్పేసి అన్నట్టుగా ఉండేది. అంతా కొంచెం సన్నగా ఈయన ఈ వీణ ఆ వీణేనా అనుకున్నారా? ఆ వీణ వాయించి మొత్తం ఓడిపోయాయి పైన. లేదన్న నీకు అదే ప్లేస్, నాకు ఇది ప్లేస్. నిజంగా గాడ్ ప్రామిస్ జీవన్ చెప్పాడు. నా బట్టతలని నాకు బాగా కలిసి వచ్చింది. రాఘవేంద్రరావు గారి లాగా నా దగ్గర నా పాకెట్లో ఎప్పుడు 24 గంటలు నా విగ్ ఉండేది. అప్పట్లో ఇలా రాగానే సినిమా ఆఫీస్ పోతున్నట్టు బయట ఇట్లా టిక్ పని పెట్టి లోపల పోతాడు, రిజెక్ట్ అంటుండే, అది తీసేసి బయటకు వచ్చేస్తుంది. కాదన్నా, ఈ రాఘవేంద్రరావు గారు ముందు చేసిన అన్నావు కదా, ఏమన్నా ఇంకోసారి చేయకనడా? అమ్మా అంటే లేదు, ఏం లేదు, లైక్ చేశాడు కానీ నాకే అనిపించింది మాటి చేస్తే కరెక్ట్ ఉండదేమో అనుకోని. కరెక్ట్ యాప్ట్ అయ్యావు తెలుసా, నిజంగా ఆ క్యారెక్టర్ లో నువ్వు కరెక్ట్ యాప్ట్ అయ్యావు, కరెక్ట్ చేసావు నిజంగా. అది ఆ క్యారెక్టర్ స్కిట్ వచ్చేసి మనకి సౌందర్య లహరి రిలేటెడ్ గా చేసినట్టు కదా. ఆ క్రెడిట్ గోస్ టు అవినాష్ కార్తిక్, ఇద్దరికి, వాళ్ళిద్దరు టీమ్ లీడర్స్ కి వాళ్ళు చేయించారు. నిజంగా థ్యాంక్ యూ అవినాష్ కార్తిక్, ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు వరకు కూడా ఇలా లైవ్ లో కూర్చునంటే ఇంచుమించు అదే ఉంటుంది. మళ్ళీ నాది కూడా జబర్దస్త్ ఫస్ట్ స్టార్ట్ అంటే అభియాన టీం నుంచే నేను స్టార్ట్. సో నన్ను కూడా జబర్దస్త్కు పరిచయం చేసింది ఫనీ అన్నే. యాక్చువల్లీ ఫస్ట్ నేను జానపద సింగర్గా నేను అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చెప్పేసాను వచ్చా హైదరాబాద్కి అనుకోకుండా. సో మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ట్రై చేస్తున్న టైంలో సో ఏదో ఒకటి చేసుకోవాలి, ఫస్ట్ ఒకటి చేసుకోవాలని చెప్పి ఒక ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యా. తర్వాత ఫనీ అన్న అక్కడ పరిచయం అయ్యి, అరే నువ్వు బాగా చేస్తున్నావురా, అభియానకు పరిచయం చేస్తారా అని చెప్పి తీసుకొస్తే, సో అదే చేస్తూ టీమ్ లీడర్ అయ్యే స్థాయి వరకు కూడా ఇంకా జబర్దస్త్ వదలకుండా చేసాం. ఒకనొక టైంలో వాళ్ళ పేరొద్దు, జబర్దస్త్ అరే వాడు స్టేజ్ మీద వాడు అంతా బాగాలేదు, వాడిని తీసేయండి అని చెప్పేసి అని అన్నారు డైరెక్ట్.
ఏడ్చుకుంటూ దిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా జబర్దస్త్లో ఉండి టీమ్ లీడర్ అయ్యే వరకు ఉన్నామంటే నిజంగా ఆ దేవుడు ఆశీర్వదించడం వల్ల నిజంగా. ఎందుకంటే చాలా హ్యాపీ, ఎన్నో కష్టాలు పడి వచ్చిన వాళ్ళం. అలాంటి వేదిక దొరకడం చాలా అరుదు, అసలు అలాంటి వేదిక దొరకడం అదృష్టం. సో అలాంటి వేదిక పైన మేము టీమ్ లీడర్ అయ్యి సో ఈరోజు నలుగురు గుర్తుపడుతున్నారంటే దానికి కారణం జబర్దస్త్. నిజంగా చాలా హ్యాపీ మేము అందులో చేయడం మా అదృష్టం. సో అన్న, సో నీలాగానే గణేశుడు మనందరికి కూడా ఇంకా మంచి మంచి అవకాశాలు ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ వచ్చే గణేష్ వినాయక చవితి వరకు మనకు ఇంకో పెద్ద స్థాయిలో ఉండి మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కానీ మీరు మాత్రం అప్పుడు ఉండొద్దు మేడం. ఎందుకండి? మీరు ఇంకా గొప్ప స్థానాలకు వెళ్ళాలి. అప్పుడు కూడా యాంకర్ ఉంటే కాదు కదా. ఏమంటారు? కరెక్టేనా అన్నా? అంటే మీరు గొప్ప స్థాయికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఇది మేడం లెక్క. లేదు తను బిస్కెట్ ఏం కాదు నిజంగా. ఇప్పుడు యాంకర్ గా ఉంది కదా, ఫ్యూచర్ లో హీరోయిన్ కావాలని చెప్తున్నారు అట్లా అనమాట. ఆ రేంజ్ ఎవరికి వారే ఏమన్నా తీరే, ఎవరికి దొరికింది వాళ్ళు చిచ్చి నేనే హార్ట్ఫుల్ గా చెప్పాను. ఆమె ఇప్పుడు గొప్ప స్థానంలో ఉంది. అంటే గొప్ప స్థానం ఇక్కడే కూర్చుంటారు అందరు గొప్పలందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆమె గొప్ప స్థానంలోనే ఉన్నది. ఇక మేడం మన మల్లిక్ రాజ్ స్క్రీన్ నేమ్. మీరందరూ ఇంతసేపు మాట్లాడుతున్నారు కానీ మల్లిక్ రాజ్ గారు మీరు 7 to 4 మూవీలో హీరోగా చేశారు అని చెప్పి విన్నాను. దాని గురించి కొంచెం చెప్తారా? ఆ రోజు పొద్దున 7 గంటలకు వెళ్ళాడు, 4 గంటలకు 4 గంటలకు పెట్టుకు ప్యాకప్ అయ్యాడు. అదే 74. వాస్తవానికి సార్ చెప్పినట్టు 74 టైమింగ్ లో ఉంటుందండి మూవీ. క్రైమ్ రేట్ ఎక్కువ నైట్ టైమ్ లో జరుగుతూ ఉంటది. సో దానికి ఈవినింగ్ 74 ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఆఫీసర్ ర్యాంక్ లో నేను చేశాను దాంట్లో. సో వాళ్ళు డే టైం మొత్తం ఎంక్వైరీ చేస్తారు, నైట్ టైంలో ఏదైతే జరుగుతుందో రాబరీ వాటికి సంబంధించి ఆ నేరాలను అదుపు చేయడానికి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వెళ్తూ ఉంటాం. అది చాలా బాగుంటుంది మూవీ. అయితే దానికంటే బిఫోర్ నేనేంటనేది మీకు కొంచెం ఒక 1 minute చెప్తానండి. నేను ఎంఏ థియేటర్ ఆధ్యాత్మికంలోకి పోతాడు అన్న. లేదండి లేదు, ఆధ్యాత్మికం నేను ఒకటి చెప్తా.